హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటక్క ఇంత పిచ్చి పిచ్చిగా ఉన్నావు అనుకోకండి. ఎర్లీ మార్నింగ్ 4కి వీడియో తీస్తున్నాను అనమాట. సో అందుకని ఇట్లా ఉంది. అదేంటి 4కి ఏం పని అని అడగచ్చు. చెప్తా. ప్రెగ్నెన్సీ ప్రాంక్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు ఇంతవరకు పీరియడ్స్ రాలేదు. అదే మా ఆయనకి గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి, ఎందుకు రాలేదు, దేనికి రాలేదని. సో మా ఆయన్ని, మా అమ్మని, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మా జ్యోతక్క, ఇక్కడే ఉంటారు. జ్యోతక్కని అన్నయ్యని కూడా ప్రాంక్ చేసి వీడియోలు దిద్దామని లెగిసారనమాట. టెస్ట్ చేసుకున్నాను, ఒక్క గీటే వచ్చింది. యాక్చువల్లీ నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను అనమాట. మేడం ఏం చెప్పారంటే కుట్లు కాడ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుందమ్మా, జాగ్రత్తగా ఉండు, మెడిసిన్స్ యూజ్ చేయి, ఈ నెల వచ్చే నెల పీరియడ్స్ రాకపోయినా మనకి ఏ ప్రాబ్లం లేదు అన్నాడు. ఓకే, ఒకసారి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో ఇది పార్ట్స్గా వస్తుందన్నమాట. మా మమ్మీని మాత్రం లాస్ట్ పార్ట్లో ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఆమెకి కొంచెం క్రాక్ కాబట్టి. ఈ వీడియో కొంతమంది మమ్మీని చూస్తారనమాట. మా మమ్మీ ఇది ఫేక్, ఇది ఒరిజినల్, మార్నింగ్ టెస్ట్ చేసుకున్నాను, సో కానొస్తుందా, ఇది ఫేక్ అనమాట. ఇప్పుడు జ్యోతక్కకి చూపించి ప్రెగ్నెంట్ అక్క నేను ఏం చేయాలి, మా అమ్మతో ఎలా చెప్పాలి అని అడుగుతాను. జ్యోతక్క రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. విషయం చెప్తా. ప్రెగ్నెన్సీ వచ్చిందక్క. నిజమే, ఇదిగో అది నెగిటివ్నే, ఒక గీత వచ్చింది చూసుకో. చూద్దాం, ఒక గీత వచ్చిందంటే రెండో గీత రావడానికి కూడా ఎంతో టైం పట్టదే. అవునా అమ్మ, ఇప్పుడు మా అమ్మని వీడియో తీస్తున్నాను ప్రాంక్. మా అమ్మ ఎట్లాంటి కోతలకు వస్తుంది అని గుండెల్లో దడా 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 కొట్టుకుంటుంది. కానీ స్టిల్ చూద్దాం మా అమ్మది ఎట్లా రియాక్షన్ వచ్చిద్దో. నెక్స్ట్ వీడియో మా ఆయనను మా అన్నయ్య తీస్తాను. సో ఇప్పుడు మా అమ్మ వీడియో చూపిస్తాను, మా అమ్మ ఎట్లా రియాక్షన్ అయితే చూద్దాం. మా లేవా మా అమ్మతో ఎంత డేంజర్ అంటే అసలు నాకు మా అమ్మకి అయితే పెద్ద పెద్ద గొడవ అయిపోయింది. ఏవో నాకు తెలియదమ్మా అనండి. తర్వాత తీరిగ్గా జ్యోతక్క చెప్పింది అనమాట. నేను కూడా షాక్ అయిపోయాను. ఫస్ట్ ఒక గీట్ వచ్చేసి ఇంక 2 గీట్లు కూడా వచ్చేస్తాను, ఏమో దేవుడా అని అనుకున్నాను. కానీ తర్వాత చెప్పింది, నేను హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకున్నాను, ఇట్లా సంగతక్క ఇది అని. అప్పుడు మా అమ్మ కూల్ అయింది. జ్యోతక్క చెప్పకపోతే మా అమ్మ నన్ను గుంట మీద కాలేజ్ తొక్కేదనమాట. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో వస్తుంది. బాయ్ గాయ్స్.